నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏదో హైదరాబాద్లో ఏదో ఒక సమావేశం పెట్టుకుంటా, కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతానంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు గమ్మునుండకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, బేసిక్గా ఒక్క పాయింట్లో చెప్తాను. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి రెక్కల కష్టము. అది మర్చిపోయి ప్రతి కాంగ్రెస్ నాయకుడు వీళ్ళను చూసి ఓట్లు వేసేసినట్లు, వీళ్ళని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చినట్లు, లేకపోతే ఆ రాహుల్ గాంధీని చూసి ఓట్లేసేసినట్లు జబ్బలు తరుచుకుంటూ, సో కనపన్నోళ్ళ మీద కామెంట్లు చేస్తూ, కనపన్నోళ్ళంతా కెలుక్కుంటూ, అసలు ఏంది కాంగ్రెస్? రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి వచ్చి జాయిన్ అయిన తర్వాత, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అంత కష్టపడి ఆయన నానాయాగి చేసి జైలుకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేస్తే, వీళ్ళంతా ఏందో వచ్చి పెద్ద అమరవీరులు అయినట్లు, వీళ్ళేపి తెలంగాణను తెచ్చినట్లు, అంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే నోరు తెరవడం లేదు. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యేనో ఎవరో, ఆయన అయితే కనుక ఇంకా ఆయన నోటికి అదుపు లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మీరు ఎంత కెలుక్కుంటే అంత మీకే నష్టము. ఎందుకంటే ఏదో బెదిరిస్తే భయపడిపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ కాదు. సో ఎందుకంటే మీరు తోపు తురుము అనుకునేటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే పంచలూడ తీసి కొడతానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు కనీసం ఆయన వార్డు మెంబర్గా కూడా కాదు, ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక పార్టీ ఉంది, ఆయనకంటూ ఒక సెటప్ ఉంది, మొత్తం కార్యకర్తలు ఉన్నారు, అంతా ఉంది. కానీ అప్పుడు కేవలం ఒక సినిమా హీరో మాత్రమే. అలాంటప్పుడే కాంగ్రెస్ వాళ్ళను పంచలూడ తీసి కొడతాం, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నటువంటి వ్యక్తిని మీరు బెదిరించేస్తాం, భయపెట్టేస్తాం, హైదరాబాద్లో తిరగనివ్వం అంటే ఆయన ఢిల్లీలో పోయి సమావేశం పెట్టాడు. ఢిల్లీలో సమావేశం పెట్టి ఏం మాట్లాడాడంటే, నేను హైదరాబాద్లో సమావేశం పెట్టకూడదా, రాహుల్ గాంధీ అదే జూడో యాత్ర అని చెప్పి దేశం మొత్తం తిరిగేయచ్చా, ఆయన ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసేయచ్చా, అసలు ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పోటీ చేస్తా అన్నాడు, ఆయనకు తెలంగాణకి ఏమి సంబంధము? అంతెందుకు, సోనియా గాంధీ గారి విషయానికి వస్తే ఆమె విదేశీయురాలు వచ్చి యూపీఏలో చైర్పర్సన్గా చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో సమావేశం పెట్టకూడదా? ఇదెక్కడి కాంగ్రెస్ రాజ్యాంగం అని చెప్పి కడిగి పాడేశాడు. గమ్మును నింటే ఆయన పాటికి ఆయన వచ్చి ఒక సమావేశం పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఈ టాపిక్ ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. ఇంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశమే లేకుండా ఉండే, నిన్నటితో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో తెలంగాణలో కూడా పోటీ చేయబోతా ఉన్నామని. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే ఏదో ఇక్కడ భూకంపం వచ్చేస్తుంది, లేకపోతే సునామీ వస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతాడు, ప్రధానమంత్రి అయిపోతాడు అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డేంజర్. ఎందుకు చెప్తా ఉన్నానంటే, సో ఇప్పుడు సోషల్ మీడియా జమానా నడుస్తూ ఉంది. సో అనవసరంగా మీరు కనుక పవన్ కళ్యాణ్ని కెలికితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను తులం బంగారం ఏడబోయింది అని అడుగుతారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు నిద్రపోతూ ఉన్నారులేండి తెలంగాణలో, వాళ్ళని పక్కన పెడితే బీఆర్ఎస్ పెద్దగా యాక్టివ్గా లేదు. సో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలిస్తూ ఉందో, కాంగ్రెస్ పరిపాలన గురించి కానీ ప్రశ్నించడానికి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయితే అవ్వడం లేదు. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కెలకడం వల్ల ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే, పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిపాలన మీద, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఏమవుతుంది, అక్కడ ఖచ్చితంగా ఒక వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది క్రియేట్ అవుతుంది. సో సోషల్ మీడియాలో ఏమైపోతుందంటే, సోషల్ మీడియాలో ఏమవుతుందని చెప్పి విజయ్ని అడిగితే చెప్తాడు, తమిళనాడులోకి వెళ్ళి సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేయగలిగిందని చెప్పి విజయ్ని అడిగితే చెబుతారు. కాబట్టి
అనవసరంగా దారిని పోయే కంపెనీ ఎక్కడో పెట్టుకున్నట్లు ఆయన పార్టీకి ఆయన వచ్చేవాడు, సమావేశం పెట్టుకొని 4 మాటలు చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. అలాంటి అతన్ని ఇప్పుడే కాదు మొన్నెప్పుడు అదేదో దిష్టి గురించి మాట్లాడాడని చెప్పి ఎప్పుడు ఎవడికి మైలేజ్ కావాలన్నా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియా వస్తువులాగా తయారైపోయాడు. సో ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ కార్యకర్తలు కూడా చూడరు. అదే పవన్ కళ్యాణ్ తిడితే ఆంధ్రాలో చూస్తారు, తెలంగాణలో చూస్తారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించుకోవడానికో లేకపోతే మేము కూడా ఉన్నాము, మేము కూడా ఒక రాజకీయ నాయకులమే అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటా ఉన్నారు. బాగుంది. కానీ మీరు వాడుకునే ముందు మీ పార్టీకి జరగబోయేటువంటి డ్యామేజ్, మీరు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత కష్టపడి అధికారంలోకి తీసుకొని వచ్చాడో మరొక్కసారి అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే ఈ విధంగా కనబడిన వాడినంతా కెలుక్కుంటా పోవడం కాదు, కలుపుకుంటా పోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కెలకడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినటువంటి కాసేపు జిల తగ్గచ్చినేమో కానీ వచ్చినటువంటి లాభం ఏముంది? 10 ఓట్లు పోయేదే కానీ 10 ఓట్లు వచ్చే పని ఏమైనా ఉందా? సో ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నికలు రాబోతాయి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో తెగ చేసేస్తారని కాదు, ప్రతి ఓటు కూడా చాలా విలువైంది. అనవసరంగా కెలికి బేసిక్గా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కాంగ్రెస్కి అయితే వేయరనుకుంటాను. బట్ ఒకవేళ ఇది ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఇంతకు ముందు వరకు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళు కాదు. ఎప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన గురించి కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వార్తలను వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇదంతా ఈ కాంగ్రెస్కి అంత మంచిది కాదు. సో ఇక్కడే కాదు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడుగుతారు. సో ఈ సోషల్ మీడియానే కాదు, రేపు పొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ పోటీ చేస్తే సభలు పెడతాడు, సమావేశాలు పెడతాడు, ఇదేదో ఆపుతాము పీకుతామంటే ఎవరు భయపడరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భయపడరు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మంచి ఊపులో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు ఇద్దరి మీదే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళెవరో వచ్చిందని ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు, ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏదో వచ్చి మాట్లాడితే ఏదో అయిపోతే ఏదో భయపడతాడనేది మీ భ్రమే. కాబట్టి అనవసరంగా వెళ్తూ ఉండేదాన్ని ఇప్పుడు కెలికారు. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము పోటీ చేయబోతామని చెప్పి ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నారు. మరి బీజేపీ వాళ్ళేమో మేము సొంతంగా పోటీ చేస్తానంటున్నారు. కాబట్టి జనసేన కూడా సొంతంగానే పోటీ చేయబోతుందా, ఎన్ని ఓట్లు వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే మరొక పార్టీకి వాంటెడ్గా తెలంగాణలో మీరే తీసుకొని వచ్చి కూర్చోబెట్టినట్లయింది. అంటే ఒకటైతే చెప్తాను, ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి పార్టీల కన్నా ఎక్కువ ఓట్లే వస్తాయి జనసేనకి. ఇప్పుడు కవిత గారు పెట్టినటువంటి పార్టీ కావచ్చు, తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీ కావచ్చు, అంటే ప్రధాన పార్టీలు 3-4 పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెడితే సో అంత ప్రభావితం ఖచ్చితంగా జనసేన కూడా చేయగలుగుతుంది. సో ఆయన ఖచ్చితంగా పోటీ చేసేటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ అర్ధబలం ఉన్నటువంటి అభ్యర్థులను పెట్టుకొని బరిలోకి దిగితే ఖచ్చితంగా జనసేన కూడా తెలంగాణలో ప్రభావితం చూపిస్తుంది. అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.